మనం ఇప్పుడైతే కొత్తపేట మండలానికి అయితే వెళ్తున్నాం. యోగా సదస్సు కోసం మా ఎండిఓ గారు అయితే ఎంపీడీఓ గారు అయితే సదస్సు ఏదో చెప్తానన్నారు, అందుకని స్పీచ్ అయితే ఇస్తానన్నారు. అందుకైతే వెళ్తున్నాం. అదైతే రికార్డ్ చేస్తాను. రికార్డ్ చేసి ఏం చెప్పారు ఏంటి అనేది కూడా మీకు పూర్తిగా చూపిస్తాను. యోగా ట్రైనింగ్ కూడా ఇస్తానని చెప్పారు. అది ఎలాగా ఏంటి అనేది కూడా చూస్తాం. ఇప్పుడైతే వెళ్తున్నాం, స్టార్ట్ అవుతున్నాం. ఈరోజు ఎంపీడీఓ గారు మాట్లాడిందంతా కూడా వినిపిస్తానండి. స్పీచ్ అంతా కూడా మీకు అవగాహన అయితే కలిగేలాగా మా సార్ అయితే చెప్తారు. ఆ సార్ చెప్పిందంతా కూడా మీకైతే వినిపిస్తాను. మళ్ళీ ఎలా చేయాలి ఏంటి అనేది మీకైతే రేపైతే చూపిస్తాను. అంటే రేపు వీడియోలో చూపిస్తాను. ఈవేళ అయితే సార్ మాట్లాడిందంతా కూడా వినండి. రోజున ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా రకరకాల వ్యాపకాలు, రకరకాల ఉద్యోగ బాధ్యతలు, రకరకాల ఒత్తిళ్ల మధ్య, కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతల మధ్య సరైనటువంటి నిద్రను లేనటువంటి పరిస్థితుల్లో చాలా మంది గడిపేటువంటి పరిస్థితి ఈ రోజున మన మధ్య ఉంది. అటువంటి దాన్ని కూడా మనం ఎదుర్కోవాలి అని ఎంత ఉండడం, డబ్బుగా ఉండడం అన్నది అతని యొక్క మేధస్ మైండ్ బ్రెయిన్ మీద ఆధారపడి ఉంటుంది. అటువంటి బ్రెయిన్ కి కావాల్సినటువంటి ఇంధనం ఏంటంటే ఆక్సిజన్. అటువంటి ఆక్సిజన్ ని ఎక్కడి నుంచి సరఫరా చేయాలి అని అంటే మన ఊపిరితిత్తుల ముందు ఏం చేయాలి అంటే ఆక్సిజన్ ని ఎక్కువగా తీసుకోగలగాలి. అంటే మనకి యోగాలో మనం ధ్యానం చేయగలగాలి. కపాలభాతి లాంటి ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండాలి. ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ బాగా చేసి, ఇప్పుడు చూడండి మామూలుగా మనం గాలి పీల్చి వదిలేటప్పుడు ఊపిరితిత్తులకి ఎంతో సాగే గుణం ఉంటుంది. మనం బెలూన్ మనం ఊపుతా చూసారా, ఆ తర్వాత ఇలా చూసుకుని ఇలా పైకి 3వ పొజిషన్, 4వ పొజిషన్ ఇలా ఆగాలి, 5వ పొజిషన్ ఇలా ఉండాలి, 6వ పొజిషన్ భుజంగాసనం ఇందాక వేసే కదండి, 7వ పొజిషన్ పర్వతాసనం, తర్వాత కోణంగా రావాలి. ఆ తర్వాత మళ్ళీ ఇందాక రైట్ లెగ్ పెట్టాం, మళ్ళీ లెఫ్ట్ లెగ్ తోటి మళ్ళీ కూర్చుని ఇలా సెకండ్ పొజిషన్, మళ్ళీ ఫస్ట్ పొజిషన్. ఇందులో లాస్ట్ పొజిషన్ 2, ఫస్ట్ పొజిషన్ 2 ఆసనాలు కవర్ అవుతాయి. ఈ యొక్క సూర్య నమస్కార ఆసనాల్లోనే మన రోజు రెగ్యులర్ గా వేసేటువంటి యోగాలో ఉండేటువంటి ఆసనాలు 7 ఆసనాలు కవర్ అవుతాయి. ఆ పొజిషన్స్ వస్తాయి మనకి వేసేటప్పుడు. మళ్ళీ ఒకసారి చూడండి. 1వ పొజిషన్, 2వ పొజిషన్, 3వ పొజిషన్, 4వ పొజిషన్, 5వ పొజిషన్, 6వ పొజిషన్, 7, 8, 9, 10. ఎన్ని నిమిషాలు ఉండాలండి ఒక్కోటిని పొజిషన్? ఎన్ని నిమిషాలు అంటే వర్షం చేయొచ్చండి, స్లోగా చేయాలి. ఓ రకంగా అయితే సూర్య నమస్కారాలు ఒక 5 సెట్లు కానీ వీలైతే 10 సెట్లు కానీ చేస్తే మొత్తం అన్ని ఒక 5, 6 ఆసనాలు అందులో కవర్ అవుతాయి. బాడీ వెనక్కి వెళ్ళటం, వంగటం, ఎదరకొంగటం అన్నీ ఉంటాయి కాబట్టి ఒక 6, 7 ఆసనాలు కవర్ అవుతాయి. కాబట్టి సూర్య నమస్కారాలు యోగాసనాల్లో బెస్ట్. కాబట్టి మీరు ఆ పొజిషన్ అంటే ఒకటి 1 నిమిషం ఉండాలండి. అక్కర్లేదు కదా. అంటే మీరు అక్కడ ట్రైనింగ్ అయ్యి వాళ్ళకి వేయించేటప్పుడు అక్కడ ప్రోగ్రామ్ పరంగా అయితే 1 నిమిషం ఉంచండి సార్. బాగా వేసేస్తారు అనుకుంటే మనం కౌంట్ వర్క్ ద్వారా చెప్పింది సార్. ఆ కౌంట్ ద్వారా 1, 2, 3 అలాగే కౌంట్ ద్వారా మనం వేయించేది. కానీ అక్కడ మనం ఇది ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మాత్రం వాళ్ళకి 1 నిమిషం ఉండేటట్టే చూడండి. 30 సెకండ్స్ మరి 30 సెకండ్స్. కానీ ఖాళీ ఈజీ పొజిషన్ ఉన్నాయి, అవసరం ఉంటుంది. 2వ పొజిషన్ కి ఆటోమేటిక్ గా వెంటనే మారిపోతాం. ఇలా కలిపి ఉంటాం, కాబట్టి కింద ఉంటారు. ఇది ఇలా పెడతాం, ఇలా పెట్టిందా స్ట్రెచ్చింగ్, ఇలా ఆడదాం. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా వస్తాం కదా, ఇది ఆగడం అంటే కష్టం అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఆపడం కూడా కష్టం అవుతుంది. ఇక్కడ చేతుల మీద రావాలి. ఆ తర్వాత మళ్ళీ పర్వతాసనం ఉండగలుగుతాం. మరి ఆధ్వర్యంలో మన దేశంలో జరుగుతుంది. దానికి ప్రారంభంగా మరి శిక్షణా తరగతులు, యోగా శిక్షణా తరగతులు అనేవి ఈరోజు మన శ్రీకృష్ణదేవరాయ ప్రాంగణంలో మరి మొదలయ్యాయి. మరి ప్రారంభంతో మనం మొదలుపెట్టుకుని మరి పీఈటీల అలాగే శిక్షణ పొందిన ఈ సార్ సమక్షంలో మనం అనేక రకాల ఆసనాలు వేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎంపీడీ గారికి ప్రత్యేక నమస్కారాలు తెలుసుకుంటూ ఆయన కూడా ప్రసంగించవలసిందిగా. అందరికీ నమస్కారం. ఈ రోజున మండల పరిషత్ ఆధ్వర్యంలో గ్రామస్థాయి
శిక్షణ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. మనకి దేశంలో నుంచి అంటే దేశంలో కేంద్ర స్థాయి నుంచి పల్లెటూరు వరకు అంటే గ్రామ స్థాయి వరకు కూడా యోగా అనేది ప్రతి దశలో కూడా జరగాలన్నది భారత ప్రభుత్వం యొక్క ఉద్దేశం. దీంతో అన్ని రాష్ట్ర అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం ఆదేశాలను పురస్కరించుకొని కేంద్రంలో ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని కోఆర్డినేట్ చేస్తారు. మనం కూడా రాష్ట్ర స్థాయిలో కూడా ఈ ఆయుష్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనం నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలుసు, ఏదైనా ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వంలో నిర్వహించడం అంటే మనం ఏ రకంగా చేస్తాం అన్నది మీకు అవగాహన ఉంది. ఆగస్టు 15 చేయమంటే ఆ రోజు ఉదయాన్నే ముందు రోజు నైట్ జెండా లండింగ్ చేసి మరుసటి రోజు ఉదయాన్నే వచ్చి జెండా ఎగరేసి మనం స్వాతంత్ర సంపాదించడం కోసం కృషి చేసినటువంటి నాయకులందరినీ మనం జ్ఞాపకం చేసుకుని ఆ రోజుగా ఆ కార్యక్రమానికి ముందుకు పరిగేస్తాం. అలాగే రిపబ్లిక్ డే అన్నా, అంబేద్కర్ జయంతి అన్నా, గాంధీ జయంతి అన్నా, ఏ జాతీయ కార్యక్రమం అయినా సరే మనం ఆ రకంగా చేయడం అనేది మనకి అలవాటు అయిపోయింది. కానీ ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం యోగా దినోత్సవం అనేది ఒక సింగిల్ డే తోటి పూర్తవకూడదు. అది యోగా అనేది ప్రజల యొక్క జీవితాల్లో భాగం అయిపోవాలి అన్నది గౌరవ భారత ప్రధానమంత్రి గారి ఉద్దేశం. అదేవిధంగా ప్రజల యొక్క ఆరోగ్యంతో ముడిపడి ఉన్నటువంటి ఈ యోగా అనేది వాళ్ళ జీవితాల్లో భాగం అవ్వాలి అంటే వాళ్ళకి అది ఏదో ఒక రోజు కింద జూన్ 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేస్తాం. ఇది మొట్టమొదటిసారి 2015వ సంవత్సరంలో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది స్టార్ట్ అయితే 2015 మనకి జూన్ 21వ తారీఖున. అప్పుడైతే కనుక ఆ రోజే కార్యక్రమాలు చేశారు. కానీ ఆ తర్వాత నుంచి కూడా అంటే ఇది 11వ యోగా దినోత్సవాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవడానికి సుమారు 4 రోజుల ముందు నుంచి కూడా మనం సమాయత్తం అవుతున్నాం. ఇందులో ఏంటంటే ఈ ప్రభుత్వం యొక్క స్వార్థం ఎంత మాత్రం లేదు. కానీ ప్రజల యొక్క సంక్షేమం, ప్రజల యొక్క ఆరోగ్యం బాగుండాలి. వాళ్ళు రకరకాల ఒత్తిళ్ల మధ్య ఈ రోజు నివాసిస్తున్నారు కూడా అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు 2015లోనే గౌరవ భారత ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. అది మీరు అందరూ కూడా వినే ఉంటారు. స్వచ్ఛ భారత్ అంటే మన భారతదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం, సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్ చేస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాలు, అన్ని జిల్లాలు, అన్ని మండలాలు, అన్ని గ్రామ పంచాయతీలు ఏంటంటే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని అంటే పునరుద్ధరించడం, అంటే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడం. మీ అందరికీ కూడా తెలుసు, ఈ రోజున అభివృద్ధితో పాటు మనం కాలుష్యం కూడా అదే స్థాయిలో అభివృద్ధి చెందడం వల్ల కాలుష్యంతో ఈ గాలి, మనం పీలుస్తున్నటువంటి గాలి, అదేవిధంగా మనం వాడుతున్నటువంటి నీళ్లు, మనం తినేటువంటి ఆహారం, ఇవన్నీ కూడా వందల వాహనాలు అలా వెళ్తూ ఉంటాయి. ఆ వాహనాల నుంచి వచ్చేటువంటి పొగ మనం పీల్చేటువంటి గాలిని కలుషితం చేసేస్తాం. కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, సల్ఫర్ ట్రైఆక్సైడ్ ఇలాంటి విషపూరితమైనటువంటి వాయువులన్నీ కూడా వాతావరణంలో కలుస్తూ ఉంటాయి. ఒక ఏజెన్సీ ఏరియాలో మనం పీల్చినటువంటి గాలికి ఈ రోజున మనం ఈ పట్టణ వాతావరణంలో మనం పీల్చేటువంటి గాలికి ఖచ్చితంగా దానిలో ఉన్నటువంటి ఏమిటంటే క్వాలిటీలో చాలా తేడా అనేది ఉంటుంది. అందువల్ల ఏంటంటే మన ఊపిరితిత్తులు వాటి యొక్క సామర్థ్యాన్ని నిరంతరం కోల్పోతూ ఉన్నాయి. మన ఊపిరితిత్తులకి, మన శరీరానికి ఏం బాగా కావాలి అంటే తినే ఆహారము, అదేవిధంగా త్రాగే స్వచ్ఛమైన నీరు, ఇవి మాత్రమే కాకుండా స్వచ్ఛమైనటువంటి గాలి, అందులో మరి ముఖ్యంగా స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ మన శరీరానికి చాలా 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 అవసరం. మరీ ముఖ్యంగా ఆక్సిజన్ చాలా అవసరమైనటువంటి మన శరీర అవయవం ఏమంటే మన బ్రెయిన్. మన మెదడుకి స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ ఎంతో అవసరం. మీరు మీ మైండ్కి ఎంత ఎక్కువగా మీరు ఆక్సిజన్ని సరఫరా చేయగలిగితే మీ మైండ్ అంత ఉత్సాహంగా ఉంటుంది, అంత హుషారుగా ఉంటుంది. మీకు నిద్ర లేకపోయినా, మనకి నిద్రలేమి అనేది చాలా బడలికని కలిగజేస్తూ ఉంటుంది.
కానీ ఈ రోజున ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా రకరకాల వ్యాపకాలు, రకరకాల ఉద్యోగ బాధ్యతలు, రకరకాల ఒత్తిళ్ల మధ్య కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతల మధ్య సరైనటువంటి నిద్రను లేనటువంటి పరిస్థితుల్లో చాలా మంది గడిపేటువంటి పరిస్థితి ఈ రోజున మన మధ్య ఉంది. అటువంటి దాన్ని కూడా మనం ఎదుర్కోవాలి అని అంటే కనుక మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాలన్నా, నిద్రలేమిని అలసటని ఎదుర్కోవాలన్నా, రోజంతా కూడా ఉత్సాహంగా ఉండాలన్నా, ఒక మనిషి హుషారుగా ఉండడం, డల్గా ఉండడం అన్నది అతని యొక్క మైండ్ బ్రెయిన్ మీద ఆధారపడి ఉంటుంది. అటువంటి బ్రెయిన్ కి కావాల్సినటువంటి ఇంధనం ఏంటంటే ఆక్సిజన్. అటువంటి ఆక్సిజన్ ని ఎక్కడి నుంచి సరఫరా చేయాలి అని అంటే మన ఊపిరితిత్తుల ముందు ఏం చేయాలి అంటే ఆక్సిజన్ ని ఎక్కువగా తీసుకోగలగాలి. అంటే మనకి యోగాలో మనం ధ్యానం చేయగలగాలి, కపాలభాతి లాంటి ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండాలి. ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ బాగా చేసి, ఇప్పుడు చూడండి మామూలుగా మనం గాలి పీల్చి వదిలేటప్పుడు ఊపిరితిత్తులకి ఎంతో సాగే గుణం ఉంటుంది. మనం బెలూన్ మనం ఊదుతాం చూసారా, ఊదినప్పుడు బెలూన్ ఏ రకంగా ఊదుతుందో అలాగా మన ఊపిరితిత్తులోకి గాలి పూర్తిగా పీల్చుకున్నప్పుడు ఊపిరితిత్తులు పూర్తిగా ఎక్స్పాండ్ అవుతాయి. అదేవిధంగా అందులో మంచి గాలి ఉంటుంది, చర్చించాలి మంచి గాలిని ఆ ఎక్స్పాండ్ అయినటువంటి ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి రక్తనాళాలు శరీరంలో ఉన్నటువంటి ఆక్సిజన్ లోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ రకంగా ఆ ఊపిరితిత్తులు పూర్తిగా వ్యాకోచించాలి. అదేవిధంగా మళ్ళా విసర్జించేటప్పుడు పూర్తిగా సంకోచించి ఎలా మునిగిపోవాలి. సో పూర్తిగా వ్యాకోచించడం, పూర్తిగా సంకోచించడం, అదేవిధంగా ఆ క్రమంలో ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ ని గ్రహించగలగడం, ఇవన్నీ కూడా చేయాలి. అదేవిధంగా మనం అలసిపోకుండా ఉండాలన్నా, అదేవిధంగా మనం వేగంగా నడుస్తున్నా పరిగెత్తున్నా సరే మనం రొప్పుగా ఉంటాం ఒక్కొక్కసారి. అలాగే కాకుండా మనం ఏం చేయాలి అంటే నిదానంగా, కొంత నిదానం కలిగి కొంచెం స్థిమితపడి ఏ పనైనా చేసుకోవాలి, ఎలాంటి ఒత్తిడినైనా ఫేస్ చేయాలి అంటే ఈ యోగా అనేది చాలా చాలా అవసరం. అందులో ధ్యానం అనేది చాలా అవసరం. అదేవిధంగా ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ యోగాలో ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తాయి. వాటి గురించి కూడా ఇక్కడ ఉన్నటువంటి మన పీడీస్ చాలా చాలా ఎంఈఓ గారు నాకు చెప్పిన దాని ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి పీడీస్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు. అదేవిధంగా వాళ్ళకి ఈ ప్రక్రియ మీద కూడా సంపూర్ణ అవగాహన ఉన్నది. ఇక్కడ వచ్చినటువంటి శిక్షకుల ద్వారా మీకు యోగా, మరీ ముఖ్యంగా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేటువంటి ఈ యోగా టెక్నిక్స్ మీరు అందరూ తెలుసుకోవడం, అది తెలుసుకొని మీరు మాత్రమే కాకుండా మీరు ఏ పంచాయతీ నుంచి వచ్చారో అక్కడ మిగిలిన వాళ్ళు కూడా ఈ విషయాలు షేర్ చేసి, తద్వారా అక్కడ ఉన్న వాళ్ళు కూడా చైతన్యవంతులు చేసి, ఎవరి కోసం ఇదంతా చేస్తున్నాము అంటే మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం కోసం మీకు కొన్ని టిప్స్ మేము చెప్తున్నాము. వాటిని మీరు పాటించి మీ జీవితంలో దాన్ని భాగంగా చేసుకున్నప్పుడు రాబోయే రోజుల్లో మీరు ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్నదంతా కాలుష్యభరిత వాతావరణంలో ఆరోగ్యకరమైనటువంటి జీవనానికి ప్రధాన సాధనం ఏంటంటే యోగా. అందువల్ల మీ యొక్క ఊపిరితిత్తులకి పూర్తి కెపాసిటీతో గాలి పీల్చుకోవడం అలవాటు చేయాలన్నా, అదేవిధంగా ఎటువంటి సమస్యలు అంటే ఇప్పుడు తలనొప్పి లాంటివి కూడా రావు. యోగా అలవాటైతే మనకి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ బాగా అలవాటైతే మనకి అసలు హెడేక్ అనేది కూడా రావడానికి ఛాన్స్ చాలా తక్కువ. మీ అందరికీ తెలుసు, గతంలో మనం కోవిడ్తో చాలా సఫర్ అయ్యాం. అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ కరోనా వల్ల మన ముందు వారంలో వస్తుంది. ఇప్పుడు కూడా చూశారు కదా, కరోనా కేసెస్ పెరుగుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మన ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యాన్ని మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా దయచేసి ఎవరు కూడా ఇక్కడ ఉన్న ఎవరు కూడా యోగాని తేలికగా తీసుకోవద్దండి. అదేవిధంగా రేపటి రోజున మరింత ఎక్కువ మంది రావాల్సిన అవసరం ఉంది. సో ఈ మ్యాట్ మీద మీరు దగ్గర 2 వరుసలు ఆ చివర ఈ చివర కూడా 2 వరుసల్లో మీరు నిల్చోవచ్చు. కావాలనుకుంటే ఇంకొక మ్యాట్ కూడా అడిషనల్ గా మనం సప్లై చేద్దాం. సో మీ దగ్గర ఇండివిజువల్ గా ఎవరైనా మ్యాట్స్ ఉన్నా కూడా మ్యాట్స్ కూడా తెచ్చుకుంటే మరీ మంచిది. కాబట్టి ఇక్కడ మీరు నేర్చుకున్న యోగా మీరు మళ్ళీ గ్రామ పంచాయతీకి వెళ్ళి అక్కడ వారికి చెప్పడం ఎంత ఇంపార్టెంటో మీ వ్యక్తిగత జీవితాల్లో కూడా యోగాని సాధన చేయడం అంత ఇంపార్టెంట్. సూర్య నమస్కారాలు చెప్తారండి. సూర్య నమస్కారాలు చాలా చాలా ఇంపార్టెంట్. అందులో మొత్తం ఎన్ని భంగిమలు ఉంటాయండి? 12 రకాల భంగిమలు. ఆ 12 రకాల భంగిమల్ని కనీసం మీరు రోజుకు ఒక 5-6 సార్లన్నా, కనీసం ఒక 5-6 సార్లన్నా మీరు ప్రాక్టీస్ చేయగలిగినట్లయితే మీ బాడీలో ఏంటంటే మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మీ శరీరం మీకు సహకరిస్తూ ఉంటుంది. మీరు అంటే ఒక కూర్చున్నా, ఒంగున్నా, లేవగలిగినా. చూడండి, పూర్వం రోజుల్లో మనం కింద నేల మీద కూర్చొని భోజనం చేసుకోవాలి. ఈ రోజున కింద కూర్చోడానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఏమవుతుందంటే డైనింగ్ టేబుల్ మీద తినేటువంటి పరిస్థితుల్లో చాలా మంది ప్రజలు ఉంటారు. పూర్వం రోజుల్లో కింద కూర్చొని విద్యాభ్యాసం చేసేవాళ్ళం. అంతకన్నా పూర్వం చూస్తే భారతీయ సంస్కృతిలో గురుకులాలు ఉంటాయి. గురుకులాల్లో కూడా బెంచీలు కూర్చొని కాదు, ఎక్కడ కూర్చునే వాళ్ళండి నేల మీద కూర్చొని విద్యను అభ్యసించేటువంటి పరిస్థితులు.
ఈ రోజున కొంత వయసు వచ్చిన తర్వాత నేల మీద కూర్చోమంటే ఎంత ఇబ్బంది పడుతున్నారు. అంటే ఫిట్నెస్ ఏమైపోతుంది అంటే ఫిట్నెస్ అనేది మనం పెద్ద ప్రాధాన్యత లేని అంశంగా భావిస్తున్నాం, కానీ అది కరెక్ట్ కాదు. సో మనం ఏం చేయాలంటే ఆ ఫోన్ వాడే టైంని తగ్గించాలి, టీవీ చూసే టైంని తగ్గించాలి, కూర్చొని పని చేసేటువంటి టైంని తగ్గించాలి. ఏ టైంని పెంచుకోవాలంటే అంటే శరీరానికి శ్రమ కలిగించేటువంటి పనిని పెంచుకున్నటువంటి ఏ మనిషి అయినా సరే ఆరోగ్యంగానే ఉంటాడు. ఇదే ఇక్కడ ఉన్నటువంటి చిన్న లాజిక్. ఎప్పుడు కూడా మనం మన శారీరక శ్రమను పెంచుకోవాలి. ఇప్పుడు మీకు వాటర్ ఇంటి దగ్గరకు వస్తుంది అనుకోండి, మీరు ఆ వాటర్ వెళ్ళి బకెట్లతో లేకపోతే ఇంకోటి ఏదో ఎక్కడి నుంచైనా తెచ్చుకుని పని పెట్టుకోండి. అదేవిధంగా ఏదైనా ఇంట్లో ఉన్నటువంటి గార్బేజ్ మున్సిపాలిటీ వచ్చి పారేసి ఆ డస్ట్బిన్ లో పడేసి చెత్త మళ్ళా ఇంటికి వచ్చేటువంటి పరిస్థితిని మీరు తెచ్చుకోండి. అలాగే లిఫ్ట్ ఉందనుకోండి, లిఫ్ట్ వాడడం మానేసి మెట్లు ఎక్కడం దిగడం లాంటివి చేయండి. ఇవన్నీ ఎందుకు చేయాలండి? శారీరక శ్రమను పెంచుకోవడం కోసం. అంటే చాలా మంది రోజుల్లో ఈజీ గోయింగ్ లైఫ్ అలవాటు, కొంచెం దగ్గరలో ఒక 1 కిలోమీటర్ దూరం వెళ్ళి నడిచి వస్తే మనకి కూడా కాళ్ళు తగ్గుతాయి. నేను ఎక్కడికైనా ఏదైనా ఒక పంచాయతీకి విజిట్కి వెళ్ళానంటే అక్కడ కారు ఒక దగ్గర పంచాయతీ దగ్గర పెట్టేసి ఆ ఊళ్ళో ఎంత దూరం ఉన్నా నట్టానికి ఇష్టపడతాం తప్పితే ప్రతి చోట కూడా కారులో వెళ్ళి అక్కడే దిగి పని చూసుకొని మళ్ళీ కార్యకాలం నేను ఇష్టపడినాను. ఎందుకంటే మనకి అవకాశం ఉన్న ప్రతిసారి కూడా మనం ఎప్పుడు దేనికోసం ఆలోచించాలంటే ఎలాగ మన శారీరక శ్రమను ఎలా పెంచుకోగలం అనేది మనం ఆలోచించాలి. తద్వారా ఏమవుతుందంటే బాడీలో ఉన్నటువంటి ఆర్గన్స్ కి కొంచెం పని కలుగుతుంది అనమాట. కండరాలకు పని కలుగుతుంది. కండరాలు సంకోచించో వ్యాకోచిస్తాయి. సంకోచ వ్యాకోచాలనేవి నిరంతరం కండరాలకి మజిల్స్ కి మనం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే మనం ఈ రకంగా మన జీవన విధానాన్ని మనం మార్చుకుంటూ వస్తామో మన లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది. మరి ముఖ్యంగా మనకి ఆయుష్ ఉన్నంత కాలం కూడా మనం ఆరోగ్యంగా జీవించడానికి అవకాశం, తగినంత నీరు తీసుకోవడం, అదేవిధంగా మన బాడీకి కావాల్సినటువంటి ఆక్సిజన్ సప్లై చేయడం, ఇవన్నీ కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించినటువంటి ఇక్కడ ఉన్న పీడీస్ ప్రతి ఒక్కరికి కూడా నేను పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం ఏం చేసామంటే మొత్తం 27వ తారీఖు నుంచి 31 వరకు 5 రోజుల పాటు ఈ కార్యక్రమాలు అంటే మండల స్థాయిలో గ్రామ స్థాయి ట్రైనర్స్ కి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పారు. అయితే 31వ తారీఖున మనకి పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉంది. 1వ తారీఖు ఆదివారం రావడంతో గవర్నమెంట్ 31నే పెన్షన్లు పంచుకున్నారు. అందువల్ల ఏంటంటే 30వ తారీఖు వరకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించి 31న నేను కార్యక్రమం పెట్టలేదు. కాబట్టి మనకు ఉన్నటువంటి 20 సచివాలయాలని కూడా 4 గ్రూపులుగా డివైడ్ చేసి రోజుకు ఒక 5 సచివాలయాలు, రేపటి రోజున మనకి కొత్తపేటలో ఉన్నటువంటి 5 సచివాలయాలు ఉన్నాయి, కొత్తపేట 5 వస్తారు. సో ఇంకొక విషయం ఏంటంటే మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే, ఇక్కడ అందరూ కూడా ఎక్కువ సచివాలయ సిబ్బంది కనిపిస్తున్నారు, మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే రేపు కూడా మీరు రావచ్చు. మరొకసారి నేను తెలుసుకుంటా ఉంటే రావచ్చు. ఇంకా ఈ రోజు రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఆబ్సెంట్ అయితే మళ్ళీ వాళ్ళు రేపు కూడా పంపించండి. ఒక 3-4 డేస్ వీళ్ళు చెప్పేది విని అది చెప్పిందా తెలిసినట్టే ఉంటది, కానీ చెయ్యడం అనేది మాత్రం కొత్తనే గుర్తుపెట్టుకోండి. వినడం పాతే, రేపు వస్తే ఏమవుతుంది వినడం పాత అవుతుంది, కానీ చేయడం అనేది కొత్త అవుతుంది. అలాగే మీరు అలాగా చేస్తా ఉంటే కొంతకాలానికి అలవాటు పడుతుంది, మీ బాడీ అలవాటు పడుతుంది, సహకరిస్తుంది. అర్థమవుతుందా? సో అందువల్ల దయచేసి ప్రతి ఒక్కరు యోగాను ఎవరో కూడా చిన్న చూపు చూడవద్దు. మీ బాడీ మీ మాట వినేది. ఇప్పుడు ఇంకా చెప్పాలి అంటే కొన్ని దేశాల గురించి కూడా నేను ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంటే నరేంద్ర మోడీ గారు ఎందుకు దీన్ని ఇంత ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారు? మనకి కొన్ని దేశాలు చూస్తే మరి ముఖ్యంగా చైనా, దక్షిణ కొరియా, అదేవిధంగా జపాన్, ఇలాంటి దేశాలను ఒకసారి మీరు గమనించినట్లయితే అంటే ఎందుకు వీటి గురించి రష్యా కానీ ఇవన్నీ గమనిస్తే చిన్నపిల్లలకి వాళ్ళు ఇచ్చేటువంటి శిక్షణ చాలా గొప్పగా ఉంటుంది. చిన్నపిల్లలకి మీకు తెలుసు, చిన్నపిల్లవాడు పుట్టినటువంటి పిల్లవాడు ఒక ఏడాదిన్నర వయసు ఉన్నటువంటి పిల్లవాడు ఆడుకునే క్రమంలో అక్కడ అతను ఏం చేస్తాడంటే ఈ కాలు ఉంటుంది కదండి, ఈ కాలుని అంటే బెడ్ మీద ఇలా పడుకున్నప్పుడు ఆ కాలు ఇలాగా పైకి లేపి ఆ పొటన వేలుని కూడా నోట్లో పెట్టుకోగలరు. అవునా కదా? అవునండి. ఎదిగే కొద్ది ఏమవుతుందండి? లేదు. అవునా కదా? అంటే చిన్నప్పుడు ఎంతో ఫ్లెక్సిబిలిటీతో బాడీని దేవుడు ఏర్పాటు చేస్తే పెద్దదిగాక ఆ ఫ్లెక్సిబిలిటీ మొత్తం మనం ఏం చేస్తామంటే చేసుకుంటున్నాం. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే ఒక పులో, సింహమో, పిల్లో, జింకో ఏదైనా ఒక జంతువుని తీసుకుంటే అవి పుట్టినప్పుడు ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉంటాయో చనిపోయే వరకు కూడా అంతే ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి.
ఎక్కడ కూడా వాటి యొక్క ఫ్లెక్సిబిలిటీ మారదు. ఎందుకు? దానికి ఎవరు సంపాదించి పెట్టరు, పోషించరు. నిరంతరం కూడా వాటి ఆహారాన్ని అవే వెతుక్కోవాలి, నిరంతరం కూడా వాటి శ్రమను అవే పడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే వాటికి ఏంటంటే మనుషులకు ఉన్నట్టుగా ఆలోచించి అంటే రేపటికి సమకూర్చుకోవాలి, ఎల్లుండికి సమకూర్చుకోవాలి, తరతరాలకి తరగని ఆస్తి సంపాదించాలని అవి ఆలోచించవు. ఏ రోజు ఆ రోజు సంపాదించుకొని తృప్తిగా తింటాయి. ఒకవేళ తిన్న తర్వాత మిగిలిపోయిందన్నా సరే ఫ్రిడ్జ్ లో తయారని అనుకోవాలి యానిమల్స్. అవునా కదా? ఏ రోజు ఆ రోజు ఫ్రెష్ గా తింటాయి, ఆనందంగా ఉంటాయి. తర్వాత మళ్ళీ రేపు ఫుడ్ ఏమవుతుందన్న చింత వాటికి లేదు. అవునా కదా? సో ఇటువంటి మనస్తత్వాన్ని మనం కూడా అలవాటు చేసుకుంటే ముందు మైండ్ పరంగా ఆరోగ్యంగా ఉంటాం, శారీరకంగా కూడా మనం ఆరోగ్యంగా ఉంటాం. సో యోగా గొప్పదనం గురించి చెప్పాలంటే ఎంతో ఉంటుంది, కానీ కొద్ది విషయాలు మీతో షేర్ చేసుకోవాలా అన్న ఉద్దేశంతో నేను ఈ మాటలు మీకు చెప్పడం జరిగింది. సో ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు పీడీస్కి మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పాల్గొన్న మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే తప్పనిసరిగా మీరు రేపటి నుంచి అంటే ఈ రోజు వచ్చారు అంటే మీలో కొంతమందికి అవగాహన ఉండొచ్చు, కానీ ఈ రోజు నేర్చుకున్న దాన్ని దయచేసి ఎవరు కూడా అశ్రద్ధ చేయకండి. కనీసం మీ ఇంటి దగ్గర ఒక పావు గంట, ఒక 10 to 15 minutes లేచిన తర్వాత వెంటనే చేసేటువంటి ప్రక్రియ యోగా. ఇది మీ జీవితాల్లో భాగం. ఆశా వర్కర్స్ పాల్గొంటే చాలా సంతోషం, ఎందుకంటే వాళ్ళు ఇంటింటికి కూడా వెళ్తూ ఉంటారు, హెల్త్ సర్వేలు చేయడానికి వెళ్తూ ఉంటారు. అదేవిధంగా కొంతమందికి ఈ యోగా గురించి చెప్పి కొన్ని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి కూడా ఈ యోగా సహకరిస్తుంది. కాబట్టి అవసరమైన వాళ్ళకి వాళ్ళు డోర్ టు డోర్ వెళ్ళి యోగా కూడా చేస్తే మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి, మంచి ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఊపిరితిత్తుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చెప్పి వాళ్ళు చెప్పడానికి మన ఆశా సోదరి మనకి మంచి గొప్ప ఆశ కూడా వాళ్ళు చాలా యాక్టివ్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి కార్యక్రమాలు. కాబట్టి ప్రతి విలేజ్ నుంచి కూడా ఏఎన్ఎం ఆశాస్ కూడా ఈ ట్రైనింగ్ వచ్చేటట్టుగా చూడాల్సిందిగా నేను సెక్రటరీస్ ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా రేపటి కార్యక్రమానికి కూడా వాళ్ళందరూ కూడా వచ్చేటట్టుగా నేను చర్యలు తీసుకుంటాను. ఓకే. సో ఇప్పటి వరకు వాతావరణం కూడా మనకి ఎంతగానో సహకరించింది, మీరు అందరూ కూడా నేర్చుకున్నారని నేను ఆశిస్తున్నాను. ఈ మాటలు ముగించే ముందు ఈ రోజు నేర్చుకున్న కార్యక్రమం గురించి పార్టిసిపెంట్స్ ఎవరైనా ఒకరు వచ్చి రెస్పాండ్ అయితే నాకు చాలా సంతోషం. మీరు వచ్చారు, ఇక్కడ ఏదో చెప్పారు, వెళ్ళిపోయారు అన్న దానికంటే ఎవరైనా ఒకరు వచ్చి ఉత్సాహంగా మేము ఇది నేర్చుకున్నామంటే ఇది చాలా యూస్ఫుల్ గా అనిపించింది, మాకైతే చాలా నచ్చింది. మేము విలేజ్కి వెళ్ళి మేము కూడా ఈ రకమైన శిక్షణ మేము అక్కడ ఇవ్వగలుగుతాము మా గ్రామ స్థాయిలో అని చెప్పి ఎవరైనా సరే ఒకరు వచ్చి మాట్లాడతారండి. వెరీ గుడ్. అలా వచ్చిన చైతన్యం కూడా ఈ యోగా ద్వారా మనకు వస్తుంది. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. యోగా అంటే చాలా ఉంటాయి ఆసనాలు, ఒక 64 ఎన్నో ఉన్నాయి నాకు కళ్ళ 64. అలా యోగాసనాలు కూడా 64 కూడా అన్ని వేయలేము అనుకున్నాను. బేసిక్ గా చాలా చక్కగా చెప్పారు పీటీ మేడం సార్స్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ ఫ్రీగా ఉండడం కోసంగా ముందుగా వార్మప్ ఎక్సర్సైజ్ చెప్పారంటే చాలా నచ్చింది అది నాకు. ఎందుకంటే ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఎప్పుడో చేసేవాడు యోగా కాలేజీలో వర్క్ చేసేటప్పుడు చాలా బాగుంది. అంటే ఒక్కొక్క ఆసనానికి ఒక్కొక్క రకం. అంటే మనం ఫిజికల్ గా ప్రజెంట్ అందరూ కూడా 30s 40s లో ఉన్నారు. అది ఏదో 20 టీనేజర్స్ ఒకలా ఉంటుంది, ఏజ్ అయ్యేటప్పుడు ఒకలా ఉంటుంది. బాడీ మూవ్మెంట్స్ అనేవి ఇంత ముందులో ఉన్నాం. కానీ ప్రాక్టీస్ చేస్తే మాత్రం నాకు అనిపించింది ఇప్పుడు ఏంటంటే మేడమ్స్ చెప్పిందో సార్ చెప్పిందని బట్టి మన ఎండో సార్ చెప్పిందని బట్టి చూస్తే ఇట్ ఇస్ మన పార్ట్ ఆఫ్ లైఫ్ ని చేసుకుని రోజు ప్రాక్టీస్ చేస్తే కనుక మన డాక్టర్స్ దగ్గరికి అవ్వాల్సినటువంటి పని లేదు. చాలా చక్కగా ఉందండి. మొత్తం పద్మాసనం కానీ, సూర్య నమస్కారం, సూర్యనాడి ప్రాణాయామం, చంద్రనాడి ప్రాణాయామం అలా 2 కామన్ గా చేసేది. దానివల్ల హెడేక్స్ ఉండు, మెడికల్ షాప్కి తిరగాల్సిన అవసరం లేదు. యోగాసనం ఉంటే చాలా ద బెస్ట్ అండి. ఇండియాలోనే మన యోగా పుట్టిందండి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జూన్ 21 తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుని అది చాలా చక్కగా గ్రామాల్లో రూరల్ లెవెల్లో అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ప్రపంచం నలుమూలలో కూడా వ్యాప్తి చెందిన మోడీ గారికి కూడా చాలా కృతజ్ఞతలు అండి. వాళ్ళకి చెప్పినటువంటి పీడీ సర్స్ కి, మేడమ్స్ కి, ఎండిఓ గారికి కూడా థ్యాంక్స్ అండి. చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ రకమైనటువంటి ఉత్సాహం, లీడర్షిప్ అనేది రావాలి. మీలో కూడా యోగా ట్రైనర్స్ అనేది రావాలి. సో ఎందుకు ఏంటంటే ఇంకా చివరిగా కొన్ని మాటలు చెప్పినట్టు ముగిస్తాను. జూన్ 21వ తారీఖున అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఇండిపెండెన్స్ డేనో రిపబ్లిక్ డేనో చేసినట్టు ఆ ఒక్కరోజు చేస్తే యోగా బెనిఫిట్స్ గ్రామ స్థాయిలో ప్రజల వరకు చాలు. అవునా కదా?
వాస్తవం అండి. ఒక రోజు చేస్తే యోగా బెనిఫిట్ వస్తుందండి? రాదు. ఈ రోజు ఎన్నో తారీఖు అండి? 27. సో ఇప్పటి నుంచి కూడా మీరు యోగాని ఇలాగా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే 21వ తారీఖు ఏమవుతుందండి? ఈ 3 వారాలు 4 వారాలు మీరు చేస్తే యోగా వల్ల గ్రాడ్యువల్ గా కొంచెం అలవాటు మీ శరీరం కూడా 21వ తారీఖున యోగా చేయడానికి సహకరిస్తుంది. మనకి ప్రతి గ్రామంలో మొత్తం 13,325 గ్రామ పంచాయతీలు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. 15,003 సచివాలయాలు మనకు ఉన్నాయి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా. ఈ పరిధిలో ఇంటింటికి వెళ్లి సర్వే చేసి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2,20,00,000 మంది చేత జూన్ 21వ తారీఖున యోగా చేయించాలి అన్నది మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారి లక్ష్యం. అదంతా ఎందుకోసం అంటే దానివల్ల ఏమైనా రాష్ట్రానికి ₹1 కలిసి వస్తుందా? నో. అదంతా కూడా దేనికోసం అండి? ప్రజల ఆరోగ్యం కోసం. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళు హెల్త్ మీద పెట్టుకునేటువంటి ఖర్చు తగ్గుతుంది ప్రజలకి. వాళ్ళు ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా సరే ఆ ఒత్తిడిని వేరు చేసేటువంటి శక్తి ఈ యోగా ఇస్తుంది. కాబట్టి అటువంటి సామర్థ్యాన్ని ప్రజలకు కలిగించాలన్నదే లక్ష్యం, తప్పితే ఇందులో ఏమీ లేదు. కాబట్టి దయచేసి మీ హెల్త్ బాగుండడం కోసం ప్రభుత్వాలు ఎంత తపన పడుతున్నాయి అనేది దయచేసి ప్రతి ఒక్కరూ గమనించండి. ఫిట్నెస్ అనేది ఉండాలి. అదేవిధంగా ఇందాక నేను చెప్పేటువంటి దేశాలు చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి ఎంతో శిక్షణ ఇస్తాయి. అంటే మనకి తెలుగులో ఒక సామెత ఉంటుంది, మొక్కై వంగనేది మానే వంగదు, అంతేనా? సో అట్లాగే ఏంటంటే చిన్నప్పుడు ఎంతో ఫ్లెక్సిబిలిటీతో దేవుడు ఇచ్చినటువంటి ఆ శరీరాన్ని అంతే ఫ్లెక్సిబిలిటీతో ఆ చిన్నపిల్లవాడు స్కేటింగ్ చేసుకుంటూ ఒక అడుగున్నర హైట్ ఉన్నటువంటి ఒక బార్ని పెడితే దాని కింద నుంచి స్కేటింగ్ చేసుకుని వెళ్ళిపోతుంది. అంటే అంతలాగా ఆ కాళ్ళు చాపి ఆ శరీరాన్ని వంచి దాని కింద నుంచి అవతల వైపు ఒక బార్ పెడతారు. ఒక అడుగు హైట్ ఉన్నటువంటి బార్ పెడితే ఆ బార్కి టచ్ అవ్వకుండా అడుగు నుంచి స్కేటింగ్ చేసుకుని వచ్చేస్తారు. ఎలా సాధ్యం అవుతుంది? ఒక 3-4 ఏళ్ల వయసు ఉన్న పిల్లవాడికి అతను ఎదిగే క్రమంలో కూడా దానికి తగ్గ హైట్ ఫిక్స్ చేసి అలాగా బాడీని అంతలాగా ఫ్లెక్సిబిలిటీగా ఉంచుతారు. అందుకే ఈ రోజున ఒలింపిక్స్ లాంటి విశ్వ క్రీడల్లో చూసినట్లయితే దేనిలో చూసినా సరే చైనా, రష్యా, అదేవిధంగా జపాన్, దక్షిణ కొరియా ఇలాంటి దేశాలన్నీ కూడా, కెనడా ఇలాంటి దేశాలన్నీ కూడా ఏం చేస్తున్నాయండి? ఎక్కువ మెడల్స్. దానికి కారణం ఏంటంటే వారి యొక్క ఫిట్నెస్ లెవెల్స్. మన ఇండియాలో దొరికేంత పౌష్టికాహారం ప్రపంచంలో ఏ దేశాల్లో కూడా దొరుకుతుంది. మనకు ఉన్నటువంటి మంచి నదులు, డెల్టా ఏరియాలు, తర్వాత ఉష్ణోగ్రత స్థితి కానీ వీటన్నిటిని బట్టి ప్రపంచంలో పాల ఉత్పత్తిలో నెంబర్ 1 దేశం మనమే, కోడిగుడ్ల ఉత్పత్తిలో నెంబర్ 1 దేశం మనమే. మనకు దొరికే పౌష్టికాహారం ఎవరికీ ఉండదు. కానీ మనం ఆహారాన్ని తీసుకోవడం మీద దృష్టి పెడతాం, కానీ తీసుకున్న ఆహారానికి తగిన విధంగా కష్టపడాలని ఆ కష్టం గురించి మనం ఆలోచించట్లేదు. ఆహారాన్ని తీసుకుంటున్నాం, ఆహారం మన శరీరంలో పెరిగిపోతుంది, పొట్లు పెరుగుతున్నాయి, కానీ దాన్ని ఖర్చు పెట్టి మన శరీరాన్ని స్లిమ్గా ఉంచుకోవడం మీద మనం దురదృష్టవశాత్తు దృష్టి పెట్టట్లేదు. ఈ రోజున చూస్తే రోడ్డు పక్కన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు విపరీతంగా పెరిగిపోతుంది. మీరు ఎక్కడన్నా చూడండి, రోడ్డు మార్జిన్ ఖాళీ ఉంటుందండి? నో. ప్రతి రోడ్డు మార్జిన్లో కూడా నూడిల్స్ బండి, ఫ్రైడ్ రైస్ బండి, ఇవేనా కదా ఎన్నో వస్తున్నాయి, మన ఆరోగ్యాన్ని ఎంతగానో పాడు చేస్తున్నాయి. దయచేసి మీరు అందరూ కూడా గమనించండి. అందువల్ల ఏంటంటే మీ ఫిట్నెస్ మీద మీరు దయచేసి దృష్టి పెట్టుకోండి. అదేవిధంగా మహిళలకు సంబంధించిన కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఈ రోజున మనకి అంటే మహిళలకి వాళ్ళకు ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే వాళ్ళు ఇంకొక బిడ్డను, ఇంకొక జీవిని కనేటువంటి శక్తి భగవంతుడు ఎవరికి ఇచ్చాడంటే మహిళకి ఇచ్చాడు. అంటే మహిళ అంటే ఏంటంటే ఇంకొక ప్రాణికి జీవాన్ని పోస్తారు. అంత గొప్ప మహిళామూర్తులు కూడా ఈ రోజున పరిస్థితి ఎలా తయారైంది అంటే వాళ్ళకి నార్మల్ డెలివరీ కంటే కూడా అంటే లేబర్ పెయిన్స్ ని భరించలేక, ముఖ్యంగా ఈ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి బాగా తెలుసు, లేబర్ పెయిన్స్ ని భరించలేక వాళ్ళు ఏం చేస్తారంటే సిజేరియన్స్ వైపు వెళ్తున్నారు. ఎంత బాధాకరం అండి. కేవలం కొన్ని హాస్పిటల్స్ లో మాత్రమే, చాలా తక్కువ హాస్పిటల్స్ లో మాత్రమే ఆమెకి కౌన్సిలింగ్ అది ఇచ్చి లేబర్ పెయిన్స్ ని భరించేటువంటి విధంగా ఆమెకి ముందు మానసికంగా సిద్ధపాటు ఇచ్చి తద్వారా నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నించే హాస్పిటల్స్ ఈ రోజున చాలా తక్కువ. ఈ సిజేరియన్స్ అవుతాయి. తర్వాత మళ్ళీ రెండో విషయంలో తప్పనిసరిగా సిజేరియన్ చేయాలి. ఇలాగ 2 సార్లు సిజేరియన్ అయితే ఎంత బ్లడ్ లాస్ అండి. మామూలుగానే భారతదేశంలో మహిళలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న మహిళలు ఫేస్ చేస్తున్నటువంటి సమస్య ఏంటి అంటే రక్తహీనత అనేటువంటి సమస్య. వాళ్ళ హెచ్పి తీసుకుంటే ఎంత ఉంటుందండి?
ఎప్పుడు ఎంతసేపు 7, 8, 9 అంతేనా? 10 లోపే ఉంటుంది. 10 దాటిందంటే చాలా గొప్ప విషయం, బాగున్నట్టుగా భావించేటువంటి పరిస్థితులు వచ్చినాయి. కానీ ఖచ్చితంగా 12 తగ్గకూడదు, అవునా కదా? 12 పాయింట్లు తగ్గకూడదు హెచ్పి. కానీ ఈ రోజుల్లో మహిళలకు చేయండి, మీరు బ్లడ్ టెస్ట్ చేయండి, అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అంటే ఏంటంటే వాళ్ళ శరీరం సిజేరియనే కాకుండా నార్మల్ డెలివరీకి సహకరించాలన్న ఈ రోజున స్కూల్ కాలేజీలో ఉండేటువంటి పిల్లలు కూడా వాళ్ళ పూర్వం రోజుల్లో కష్టపడేవాళ్ళు, సైకిల్ దొక్కేవాళ్ళు, ఎన్నో పనులు చేసేవాళ్ళు ఆడపిల్లలు. ఈ రోజున కూర్చోవడం, ఉదయం నుంచి రాత్రి వరకు చదువుకోవడం, ఎక్సర్సైజ్ లేకపోవడం, ఇలాంటి యోగాలు లాంటివి లేకపోవడం, ఎటువంటి శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఈ రోజున వాళ్ళ ఆరోగ్యం ఎంతగానో నష్టపోతుందన్నమాట. దానివల్ల ఏంటంటే చివరికి సిజేరియన్ డెలివరీ వైపు వెళ్లాల్సిన పరిస్థితి తప్పితే వాళ్ళ శరీరం నార్మల్ డెలివరీకి సహకరించేటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళదు. కాబట్టి ఆ పాయింట్ ని కూడా మహిళలు మీరు అంటే ఇందులో యోగాలో కూడా చిన్నపిల్లలకి చేయించవచ్చు, మధ్య వయస్కులకు చేయించవచ్చు, పెద్దవాళ్ళకి చేయించవచ్చు, మహిళలకు ప్రత్యేకించి చేయించవచ్చు. మహిళల్లో కూడా మళ్ళా కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు, స్కూల్ పిల్లలు, అదేవిధంగా పెద్దవాళ్ళు, అదేవిధంగా బిడ్డలను కన్న తర్వాత అంటే ఎవరెవరికి ఏంటి మీకు ఉన్నటువంటి వెన్ను సమస్యలు కానీ, నడుము సమస్యలు, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, అంటే చాలా మందికి చాలా రకాల సమస్యలు ఉంటాయి. సమస్యలు ఏమో ఉంటారు. కానీ మీకు ఉన్నటువంటి సమస్యలకి ఏ ఏ ఆసనాలు వేయాలి, ఏది వేయకూడదు అన్నది ప్రతిదీ కూడా ఇక్కడ ఉన్న పీడీస్కి తెలుస్తుంది. వాళ్ళు ఆల్రెడీ ట్రైనింగ్ అయి వచ్చారు. ఎవరు ఏం చెయ్యాలి, అంటే స్పాండిలైటిస్ సమస్యతో బాధపడుతున్నావా, నువ్వు ఏమేం చెయ్యొచ్చు, అందరికీ అన్ని సూట్ కావాలి. కాబట్టి ఇందులో ఎంత సైంటిఫిక్ గా నేర్చుకోవాల్సినటువంటి ప్రక్రియ కూడా ఈ యోగాలో ఇమిడి ఉందన్నది దయచేసి ప్రతి ఒక్కరూ గమనించండి. వీళ్ళు వృక్షాసనం వేశారండి. సో ఒకసారి అంటే ఫోటో తీసేవాళ్ళు బాబు, వృక్షాసనంలో తీసావా లేదనుకుంటే ఒకసారి అందరూ కూడా అంటే ఒక లైన్ లో అమ్మ రెండో లైన్ కూడా ఫార్మ్ చేయడము. మీరు ఇలా ఫ్రంట్ పైకి చేసి లాగండి. పొజిషన్ ఇది. ఏంటి అసలు కొత్తపేట మండల ఎంపీడీఓ గారు చాలా వివరంగా అయితే మొత్తం స్పీచ్ అయితే ఇచ్చారు. మొత్తం మీరు అందరూ కూడా వినొచ్చు. ఇదంతా కూడాను ఇది యోగా అవగాహన సదస్సు ప్రధానమంత్రి మోదీ గారి చేపట్టిన కార్యక్రమం. జూన్ 21 యోగా డే సందర్భంగా యోగా యొక్క సదస్సు.